హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింట్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి జావాలో అనే దాని గురించి చూద్దాం. సో మనం జావాలో ఏదైనా ఒక వాల్యూమ్ ప్రింట్ చేయాలంటే మనకు ఆల్రెడీ తెలుసు. సిస్అవుట్ అనే స్టేట్మెంట్ వాడుకుంటాం, అంటే system.out.println అనే స్టేట్మెంట్ వాడుకుంటామని తెలుసు. బట్ అదొక్కటే కాదు, మనకు వేరే కూడా కొన్ని ఉన్నాయి అనమాట. సో వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫైన్. సో మన అజెండా వచ్చేసి ఇదండి. సో హౌ టు ప్రింట్ ద వాల్యూ ఇన్ ద కన్సోల్, అంటే వాల్యూని మనం కన్సోల్లో ఎలా ప్రింట్ చేయాలి, ఆ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఫర్ ప్రింటింగ్ ద వాల్యూ ఇన్ ద కన్సోల్ అండ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ద ప్రింట్ స్టేట్మెంట్స్. సో మనకి ఏమేమి ఉన్నాయి ప్రింటింగ్ చేయడానికి, ఆ తర్వాత వాటి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనకు ప్రింటింగ్ ఎలా చేయాలి ఈ వాల్యూని అని కన్సోల్లో చూద్దాం. సో మనకు ఆల్రెడీ తెలుసు, బట్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను. ఓకే, ఫస్ట్ మనం ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. క్లాస్ నేమ్ వచ్చేసి ప్రింట్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి పెడతానండి. ఓకే, మనకి ఇక్కడ ఒక మెయిన్ మెథడ్ కావాలి కదా. సో మనం ఏదైనా ఒకటి ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే మనకు క్లాస్లో మనకు మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీగా కావాలి, రైట్? సో ఒక మెయిన్ మెథడ్ అనేది క్రియేట్ చేశాను. సో ఇప్పుడు దీని లోపల నేను ఏదైనా ఒక వాల్యూని కన్సోల్లో ప్రింట్ చేయాలంటే మనకు కన్సోల్ అనేది ఏంటి? సో మనం ఐడితో వర్క్ చేసినప్పుడు, ఏదైనా ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు దాన్ని నువ్వు రిజల్ట్గా చూడాలి అనుకుంటే, అవుట్పుట్ అనేది నువ్వు చూడాలి అనుకుంటే కన్సోల్ అనే ఒక విండోని మనం యూజ్ చేస్తాం. సో ఈ కన్సోల్ అనే విండోలో మనకు డేటా అనేది రాస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఉంది చూసారా, ఇది కన్సోల్. మనకు బేసిక్గా దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తాను చూడండి, ఇది కన్సోల్ అనమాట. సో దీంట్లో ఇప్పుడు మనకి ఎలాంటి డేటా కూడా లేదు. సో మనం ఇప్పుడు దాంట్లో ఏదైనా ఒక వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనం ఫస్ట్ అందరికీ తెలిసింది ఏంటి? సిస్అవుట్ స్టేట్మెంట్, అంటే system.out.println అనేది రాసి దాని లోపల మనం ఎలాంటి వాల్యూనైనా పాస్ చేయొచ్చు. ఓకేనా? దీని లోపల చూస్తే మీకు చాలా మెథడ్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఓవర్లోడెడ్ మెథడ్స్ అంటాం మనం. ఓకేనా? మెథడ్స్లో మనకు ఓవర్లోడింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు ఓవర్లోడెడ్ మెథడ్స్ అనమాట. నువ్వేం పంపించకపోతే సింపుల్గా ఒక న్యూ లైన్ క్యారెక్టర్ని పెట్టేస్తుంది, అంటే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఒకవేళ నువ్వు బూలియన్ పంపించవచ్చు, క్యార్ పంపించవచ్చు, క్యార్ అరేన్ పంపించవచ్చు. ఇవన్నీ కూడా డేటా నువ్వు ఈ println అనే మెథడ్కి పంపించవచ్చు. సో దాన్నే మనం బేసిక్గా ఏమంటామంటే ఓవర్లోడింగ్ అంటాం, మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. సో దాని గురించి ఇప్పుడు నేను చెప్పట్లేదు. ఈవెన్ ప్రీవియస్ వీడియోస్లో మనం మెథడ్స్ మాట్లాడుకున్నా కానీ అది చెప్పలేదు. ఎందుకు అంటే అది మనకు సపరేట్గా ఇంకొక టాపిక్ వస్తుంది, మనకు పాలిమార్ఫిజం అని చెప్పేసి. ఆ టాపిక్ వచ్చినప్పుడు ఇది కవర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను చెప్పలేదన్నమాట. ఫైన్. సో దీని లోపల మనం ఏదైనా సరే మనం ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ చేయొచ్చు. హలో HYR. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకో, మనకు కన్సోల్లో వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది, రైట్? సో ఈ విధంగా మనం వాల్యూ అనేది ప్రింట్ చేస్తాం. బట్ మనకి println అనే ఒక మెథడే కాదు, మనకు వేరే ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో అవి ఏంటనేది మనం మాట్లాడదాం ఇప్పుడు. ఓకే, సో అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ప్రింట్ అనే ఒక మెథడ్. సో ఇక్కడ ఇదేమో println. ఓకేనా? బట్ ఫస్ట్ మనకు ప్రింట్ అనే మెథడ్ ఉంది, ఆ తర్వాత printf అనే మెథడ్ ఉంది, ఆ తర్వాత println అనే మెథడ్ ఉంది. సో మనకు 3 మెథడ్స్ ఉన్నాయండి బేసిక్గా. సో ఈ 3 మెథడ్స్ కూడా నువ్వు కన్సోల్లో ఏదైనా వాల్యూని రాయడానికే యూస్ చేస్తాం. బట్ దెర్ ఇస్ అ స్మాల్ డిఫరెన్స్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకేనా? అవన్నీ చూపిస్తాను నేను ఇప్పుడు. సో మనం println అనే మెథడ్ ఎప్పుడైతే వాడతామో అప్పుడు, సో ఇప్పుడు మనం println మాట్లాడుకోవడానికన్నా ఫస్ట్ ప్రింట్ అనే మెథడ్ని వాడుకుందాం. సో ప్రింట్ అనే మెథడ్ని వాడి ఆ తర్వాత చెప్తాను నేను. ఓకేనా? సో ఇక్కడ ప్రింట్ అనే మెథడ్ వాడాను, ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి రాద్దాం అనుకుంటున్నాను నేను ఇక్కడ. హలో HYR, హౌ ఆర్ యూ? ఓకే, హలో HYR, హౌ ఆర్ యూ, అంతే. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం మనం. ఓకే, సో ఇక్కడ చూసారా మీరు, హలో HYR అండ్ సేమ్ లైన్లో హౌ ఆర్ యూ అనేది కూడా వచ్చింది, అవునా? సో ప్రింట్ అనే స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే డేటా ఇచ్చామో ఆ డేటాని మనకు కన్సోల్లో ప్రింట్ చేస్తుంది. బట్ ప్రింటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ పొజిషన్ ఉంటుంది చూసావా, కర్సర్ పొజిషన్ అనేది, ఆ కర్సర్ పొజిషన్ని ఎక్కడి వరకు ప్రింటింగ్ అయిపోయిందో అక్కడే ఉంచుతుంది. నెక్స్ట్ లైన్లో పెట్టదు నీకు, అది అక్కడే ఉంచుతుంది అనమాట. సో కర్సర్ పొజిషన్ అక్కడే ఉండడం వల్ల నెక్స్ట్ నువ్వు ఏ వాల్యూ అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నావో అది దాని తర్వాత ఇమీడియట్గా ప్రింట్ అవుతుంది. ఓకే, సో అలా కాకుండా నువ్వు println అనే మెథడ్ వాడుకున్నావు అనుకో, LN స్టాండ్స్ ఫర్ లైన్ అనమాట ఇక్కడ. ఓకేనా? ప్రింట్ నెక్స్ట్ లైన్ అంటే నువ్వు ప్రింటింగ్ చేసిన తర్వాత నీ కర్సర్ అనేది ఎండింగ్లో ఉండదు. నువ్వు ఇప్పుడు హలో HYR అని రాసావు ఇక్కడ println అనే మెథడ్ తోటి. సో హలో HYR అనే టెక్స్ట్ ప్రింట్ అయిన తర్వాత నీ కర్సర్ అనేది R తర్వాత ఉండదు, నెక్స్ట్ లైన్కి ఇమీడియట్గా జంప్ అవుతుంది. సో నీ కర్సర్ ఆల్రెడీ నెక్స్ట్ లైన్లో ఉంది కాబట్టి నెక్స్ట్ నువ్వు ప్రింట్ అనే మెథడ్ వాడినా కానీ నెక్స్ట్ లైన్లోనే ప్రింట్ అవుతుంది అనమాట. అది అర్థమైందా?
సో ప్రింట్కి ప్రింట్కి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రింట్ అనే మెథడ్ యొక్క కర్సరు మనకు ఎక్కడైతే ఎండింగ్ అయిందో అక్కడే ఉంటుంది. బట్ println అనే మెథడ్లో కర్సర్ వచ్చేసి నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఎక్కడైతే ఎండింగ్ అయిందో అక్కడ ఉండదు. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేద్దాం. సో మనం ప్రోగ్రామ్ సేవ్ చేయలేదు, అందుకే మనకి ఇలా పాపప్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, హలో హెచ్వైఆర్, ఆ తర్వాత కంట్రోల్ ఏమైంది అంటే నెక్స్ట్ లైన్కి వచ్చింది. సో కంట్రోల్ ఆల్రెడీ అంటే కర్సర్ అనేది నెక్స్ట్ లైన్లో ఉంది కాబట్టి హలో హౌ ఆర్ యూ అనేది, ఈ హౌ ఆర్ యూ అనే టెక్స్ట్ మనం ప్రింట్ చేసేటప్పుడు ప్రింట్ అనే మెథడ్ వాడినా కానీ నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయింది. బట్ ఈ నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ println వాడలేదు కదా, మనం ప్రింటే వాడాము. సో ఇప్పుడు కర్సర్ వచ్చేసి ఈ యూ తర్వాతనే ఉందన్నమాట. సో నెక్స్ట్ లైన్లో లేదు. ఇక్కడ ఈవెన్ ఇట్లా నేను ఇట్లా డ్రాగ్ చేస్తున్నాను ఇక్కడ కిందికి, బట్ నాకు రావట్లేదు. ఓకేనా, బట్ ఒకవేళ నేను ఇక్కడ ln వాడాను అనుకో, అప్పుడు మీరు చూడొచ్చు, లిటరల్గా మీరు చూడొచ్చు కూడా ఆ కర్సర్ అనేది నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిందా లేదా అనేది కూడా చూడొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ పెట్టి ఇలా అన్నాను అనుకో, చూసారా కర్సర్ అనేది కింద అంటే కనిపించకపోవచ్చు ప్రాబబ్లీ. కర్సర్ అనేది హౌ ఆర్ యూ కింద ఉంది, ఇలా నేను కిందికి గుంజగానే. ఓకేనా, బట్ అదే ఇందాక ప్రింట్ అనేది వాడుకున్నప్పుడు కర్సర్ అనేది కిందికి వెళ్ళలేదు. సో ఇక్కడ కింద కూడా ఈవెన్ ఇటు జరిపినా కానీ ఒక్క స్పేస్ కూడా తీసుకోవట్లేదు నాకు, అవునా. బట్ println పెట్టినప్పుడు మాత్రం మీకు అక్కడ సెలెక్షన్ కూడా కనిపిస్తుంది, రైట్. సో println అనేది ఏం చేస్తుందంటే నువ్వు ఏదైతే వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నావో ఆ వాల్యూ ప్రింట్ చేసిన తర్వాత నీ కర్సర్ పొజిషన్ తీసుకెళ్ళి నెక్స్ట్ లైన్లో పెడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలా అనగానే నాకు కొంత బ్లూ కలర్లో ఏమంటారు సెలెక్షన్ జరిగింది. ఆ తర్వాత ఇక్కడ బ్లింకింగ్ అవుతుంది కర్సర్ అనేది నెక్స్ట్ లైన్లో. ఓకేనా, సో మీకు కనిపించినట్టుగా ఉండొచ్చు, అక్కడ బ్లింక్ అవుతుంది అనమాట బేసిక్ అది. ఓకే, సో అది మనకు ప్రింట్కి printlnకి డిఫరెన్స్. మరి printf అంటే ఏంటి? సో ఎవరైతే సి లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో వాళ్ళకి printf అనేది ఎలా వర్క్ అవుతుందని ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, అవునా. సో సి లాంగ్వేజ్లో మనం printf అనేది యూజ్ చేసి ఏం చేస్తాము, ఫార్మాటింగ్ చేస్తాం బేసిక్గా, అవునా. సో ఫార్మాటింగ్ అంటే ఎలా అంటే, లెట్ మీ రైట్ సిస్అవుట్ అని రాసేసి printf. ఓకే, సో ఈ printf అనే దానికి నువ్వు ఫస్ట్ ఒక టెక్స్ట్ పంపించవచ్చు, ఒక ఫార్మాటెడ్ టెక్స్ట్ పంపించవచ్చు. ఓకేనా, సో దాంట్లో నీకు %d కానీ %c కానీ అని చెప్పి కొన్ని క్యారెక్టర్స్ పెడతావు స్పెషల్గా. ఓకే, సో వాటి వాల్యూ అనేది నువ్వు ఈ రాసిన టెక్స్ట్ తర్వాత పంపించవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ద కరెంట్ ఇయర్ ఈజ్ అని చెప్పేసి పర్సంటేజ్, ఈ డబల్ కోట్స్లోనే నేను రాస్తున్నాను, అబ్జర్వ్ చేయండి, %d అని చెప్పి పెట్టాను. ఓకే, సో ఈ %d అనే ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ అవ్వాలి అనేది నువ్వు ఇక్కడ కామా పెట్టేసి రాయాలన్నమాట, అర్థమైందా. సో ఇక్కడ కామా పెట్టేసి నేను ఇక్కడ 2022 అని చెప్పేసి రాశాను. ఆ తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ ఇచ్చి అండ్ ద మంత్ ఈజ్ ఫెబ్ అని చెప్పేసి పెట్టాను ఫర్ సపోజ్. ఓకేనా, సారీ ఇది ఫెబ్ కాదు, మార్చ్. సో మార్చ్ అని చెప్పి పెట్టాను. ఓకే, సో ఇలా పెట్టినప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మార్చ్ అని డైరెక్ట్గా పెట్టకుండా నేను ఏం చేస్తానంటే %s అని పెడతాను. సో ఈ %d అన్న ప్లేస్లోనేమో 2022 వెళ్ళాలి, ఈ %s అన్న ప్లేస్లోనేమో మార్చ్ అనే టెక్స్ట్ వెళ్ళాలి. సో ఇలా అనమాట. సో నువ్వు ఫార్మాటింగ్ లాగా క్రియేట్ చేయొచ్చు, ఇదంతా మీరు సి లాంగ్వేజ్లో చేసి ఉండొచ్చు ఆల్రెడీ, రైట్. సో ఈ %d %sa పెట్టాలి అని ఎలా తెలియాలి అంటే నేను ఆ లిస్ట్ ఇస్తానండి. ఫస్ట్ మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము, ఆ తర్వాత లిస్ట్ చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, ద కరెంట్ ఇయర్ ఈజ్ 2022 అండ్ ద మంత్ ఈజ్ మార్చ్. చూసారా, ఫార్మాటింగ్ అనేది జరిగిపోయింది. సో ఇక్కడ %d ప్లేస్లోకి ఏమో 2022 వెళ్ళిపోయింది, %s ప్లేస్లోకి ఏమో మార్చ్ అనే టెక్స్ట్ వెళ్ళిపోయింది. సో ఇలా మనం ఫార్మాటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట ప్రింటింగ్ చేసేటప్పుడు. ఓకే, సో మనకు లిస్ట్ వచ్చేసి ఇదండి. %b పెడితేనేమో బూలియన్ క్యారెక్టర్ని ఎంటర్ చేయొచ్చు, బూలియన్ వాల్యూని, ట్రూ ఆర్ ఫాల్స్ని. %c అంటే క్యారెక్టర్, %d అంటే ఇంటీజర్, %e అంటే సైంటిఫిక్ నొటేషన్, f అంటే ఫ్లోటింగ్ పాయింట్, s అంటే స్ట్రింగ్, %tc అంటే కంప్లీట్ డేట్ అండ్ టైము, %n అంటే ఏ న్యూ లైన్. ఆ తర్వాత పర్సంటేజ్ అంటే ద క్యారెక్టర్ పర్సంటేజ్. మనకి క్యారెక్టర్స్లో పర్సంటేజ్ అనే ఒక క్యారెక్టర్ కూడా ఉంటుందిగా, అదే ప్రింట్ అవ్వాలనుకో %% పెట్టాలన్నమాట. సో ఇదంతా కూడా మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోవడమో లేదా నోట్స్లోనో రాసుకోవడం చేయండి. ఇక్కడికి వీడియో పాజ్ చేసి ఇవన్నీ కూడా ఒక దగ్గర రాసి పెట్టుకోండి కావాలనుకుంటే, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, సో ఇవి మనకు బేసిక్గా ఫార్మాటెడ్ స్ట్రింగ్స్. సో ఇక్కడ మనకి ఏదైతే ఇందులో పెట్టాలనుకుంటున్నామో సో అవి అన్నమాట ఇవి. ఓకే,
సో ఈ విధంగా మనం ఇంకొకటి printf అనేది వాడుకుంటాం. సో ప్రింట్ అంటేనేమో కర్సర్ అదే లైన్లో ఉంటుంది, అండ్ నెక్స్ట్ printf అనేదేమో ఫార్మాటింగ్ కోసం వాడుకుంటాము, అండ్ println అనేదేమో కర్సర్ని నెక్స్ట్ లైన్లోకి పంపడానికి వాడుకుంటాం. ఓకేనా? సో ఇవి 3 మనకు బేసిక్గా మెథడ్స్. ఇవే మెథడ్స్ మనకు ఇంకొక వేరియేషన్లో కూడా వాడుకోవచ్చు. సో ఆ వేరియేషన్ ఏంటనే చెప్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఏమని రాస్తున్నాము, system.out.printf అని రాస్తున్నాం, అవునా? ఇక్కడ అవుట్ అని రాసినప్పుడు నీకు వచ్చే టెక్స్ట్ అనేది కన్సోల్లో బ్లాక్ కలర్లో వస్తుంది. ఓకే, సో అవుట్ అని రాసినప్పుడు మనకు టెక్స్ట్ అనేది బ్లాక్ కలర్లో ప్రింట్ అవుతుంది. బట్ కొన్ని సినారియోస్లో నువ్వు రెడ్ కలర్లో ప్రింట్ చేయాలనుకుంటున్నావు. అన్ని కలర్స్ సపోర్ట్ చేయదండి ఎక్లిప్స్లో ఉన్న కన్సోల్, అన్ని కలర్స్ సపోర్ట్ చేయదు, బట్ ఓన్లీ బ్లాక్ అండ్ రెడ్ సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? అంటే జావాలో బేసిక్గా సో బ్లాక్ అండ్ రెడ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది నీకు ఇక్కడ. సో ఇప్పుడు బ్లాక్ కలర్లో ప్రింట్ చేస్తుంది, బట్ నీకు ఏదో ఒక ఎర్రర్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నావు లెట్స్ సే. ఓకే, సో అలాంటప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే రెడ్ కలర్లో ప్రింట్ చేయాలనుకుంటున్నావు. సో అప్పుడు ఇక్కడ ERR అని చెప్పి రాసుకోవాలి. ERR అంటే ఎర్రర్ టైప్ ఆఫ్ అవుట్పుట్ అనమాట. సో ఎర్రర్ మనకి ఎప్పుడైనా రెడ్ కలర్లో డిస్ప్లే అవుతుంది కదా. సో అలాగే system.err.printf, print, println ఈ 3 మెథడ్స్ కూడా ERR మీద కూడా ఉంటాయన్నమాట నీకు. అర్థమైందా? ERR మీద కూడా నీకు సేమ్ మెథడ్స్, సేమ్ ఫంక్షనాలిటీ ఈ 3 మెథడ్స్ది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, బట్ జస్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్లో ప్రింట్ అవుతుంది అంతే. ఓకే, సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, రెడ్ కలర్లో ప్రింట్ అయింది. ఓకే, సో ఇప్పుడు సేమ్ వేలో జస్ట్ సింపుల్గా హలో అనేది ప్రింట్ చేస్తాను. ప్రింట్ కూడా చూపిస్తున్నాను, అన్ని మెథడ్స్ కూడా చూపిస్తున్నాను అనమాట. రెడ్ కలర్లో చూడండి, ప్రింట్కి రెడ్ కలర్లో ప్రింట్ అయిపోయింది. ఆ తర్వాత println ERR తోటి, సో అది కూడా ఎగ్జిక్యూట్ చేసేద్దాం. సో అది కూడా మనకు ప్రింట్ అయిపోయింది. ఓకేనా? సో ఇలా మనం ERR లేదా అవుట్ అంటే మనకి ఎలాంటి కలర్లో టెక్స్ట్ అనేది ప్రింట్ అవ్వాలో మనం ఫస్ట్ డిసైడ్ అయితే అది తీసుకుంటాం. ఆ తర్వాత దాంట్లో మనకు 3 వేరియేషన్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయన్నమాట ప్రింటింగ్ చేయడానికి. ప్రింట్, printf, println. println వచ్చేసి సిమిలర్గా ఉంటాయి, బట్ ఓన్లీ డిఫరెన్స్ ఈస్ కర్సర్ పొజిషన్. అండ్ printf వచ్చేసి ఫార్మాటెడ్ స్ట్రింగ్స్ కోసం మాత్రమే ఇంట్రడ్యూస్ చేయబడ్డది. ఓకే, సో ఈ 3 మెథడ్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి జావాలో. ఫైన్, సో అది ఈ వీడియోకి అండి. సో ఇప్పుడు మీకు ఏమేమి ఉన్నాయి అసలు మెథడ్స్ అండ్ వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మీకు తెలిసింది కదా. సో ఈ వీడియోకి ఇంకా ఇంతేనండి. సో ఐ నో ఈ వీడియో చాలా ఈజీ అని, బట్ మీకు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండొచ్చు, రైట్? సో ఫ్రమ్ ఎవ్రీ వీడియో యూ విల్ గెట్ సమ్ న్యూ ఇన్ఫర్మేషన్. సో మీకు ఆల్రెడీ తెలుసు సిస్అవుట్ స్టేట్మెంట్ నాకు ఆల్రెడీ తెలుసు ప్రింట్ చేయడానికి అని మీరు అనుకోని ఉండొచ్చు, బట్ మీకు ఇప్పుడు కొత్తగా ఇంకో 2 స్టేట్మెంట్స్ తెలిసి ఉన్నాయి, అవునా? సో అందుకోసమే ప్రతి వీడియోని కూడా మీరు వాచ్ చేయండి కంప్లీట్గా. మీకు ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక కొత్త పాయింట్ అనేది కంపల్సరీగా నేను చెప్తాను. ఫైన్, సో ఈ వీడియోకి ఇంకా ఇంతేనండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.